ఉండగా ఒక అందమైన అడవి, మంచుతో కప్పబడిన ఎత్తైన కొండలు మధ్య లోయతో కలిగి ఉంది. వేసవికాలం మొదలవగానే పక్షులన్నీ కలిసి అడవిలో ఒక పండుగను జరుపుకుంటాయి. ఆ పండుగలో ప్రతి ఒక్కరూ వారి ప్రతిభను చూపుతారు. అందరూ ఉత్సాహంగా రెక్కలు చాచి చిరునవ్వుతో తిరుగుతూ ఉంటే, ఒక కొంగ మాత్రం నది కట్టపై ఒంటరిగా మౌనంగా నిలబడి ఉంది. అప్పుడు ఆ కొంగ అందరికీ ఏదో కల ఉంది, పాట, డాన్స్. కానీ నా దగ్గర ఏం లేదు. అసలు నేను ఎందుకు పుట్టాను? అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే పక్కన ఒక చెట్టు నుంచి ఒక పాట వినిపిస్తూ ఉంటుంది. అది ఒక పిట్ట. దాని పాటకి అందరూ మైమర్చిపోతున్నారు. అంత మధురంగా పాడుతుంది ఆమె గొంతు ఎంత అద్భుతంగా ఉంది. నేను మాత్రం ఎందుకు అలా పుట్టలేదు? అని కొంగ దిగాలుగా తల తిప్పింది. తనలో ప్రతిభ లేదు అనుకుని కొంగ ఇతరులలాగా చేయడానికి ప్రయత్నించింది. నెమలిలాగా నాట్యం చేయాలనుకుంది, కానీ చేయడం రాలేదు. పిచ్చుకలాగా పాడాలనుకుంది, కానీ తన గొంతు సహకరించలేదు. ఒకరోజు నది కట్టపై కూర్చుని నీటిలో తన ప్రతిబింబాన్ని చూస్తూ దిగులుగా కూర్చుంది. అప్పుడు ఆ పిట్ట కొంగ దగ్గరికి వచ్చి ఇలా అంది. ఏంటి మిత్రమా, ఎందుకు అంత దిగులుగా ఉన్నావు? అప్పుడు కొంగ బాధగా నాకు పాడటం రాదు, నాట్యం చేయడం రాదు. నేను ఆ పండక్కి పనికిరాననిపిస్తుంది అని అంటుంది. అప్పుడు ఆ పిట్ట నవ్వుతూ మిత్రమా, పుట్టుకతో వచ్చే ప్రతిభ ఒకటి, కానీ కష్టపడి సంపాదించేదే నిజమైన ప్రతిభ అని అంటుంది. అప్పుడు కొంగ ఆలోచనలో పడుతుంది. తర్వాత ఒక ముసలి గుడ్ల గూబ కూడా వచ్చి కొంగతో ఇలా అంటుంది. పిట్ట గాలి మెల్లగా వీచినప్పుడు దాన్ని గమనించగలవాడే నిజంగా ఎగరడం నేర్చుకుంటాడు. నీ రెక్కల్లో గొంతు లేని పాట ఉంది. అదే నీ బలంగా మారుతుంది. మళ్ళీ ప్రయత్నించు. అని అంటుంది. ఆ మాటలు ఆ కొంగ హృదయాన్ని తాకాయి. ఆ రాత్రే కొంగ గాల్లో ఎగురుతూ తెలివైన శైలిలో ఆడటం ప్రారంభించింది. ఆ పిట్ట కూడా ఆ కొంగని బాగా ప్రోత్సహించింది. నువ్వు గాల్లో ఎగరటమే ఒక నాట్యంలా ఉంది అని ఆ పిట్ట కొంగతో గొప్పగా అంటుంది. ఈలోపు ఆ పండగ రోజు రానే వచ్చింది. రంగురంగుల పక్షులు అందంగా అలంకరించుకున్నాయి. ఆ పండగని ప్రారంభించారు. అందరూ వాళ్ళ వాళ్ళ ప్రతిభను చాటుకున్నారు. ఆ పిట్ట తన పాటతో ఆకాశాన్ని నింపింది. అందరూ అలా వింటూ మైమర్చిపోయారు. అప్పుడు ఆ కొంగ వంతు వచ్చింది. ఆ కొంగ గట్టిగా ఊపిరి పీల్చుకొని గాల్లో ఎగిరింది. మొదట కొంచెం తడబాటే, కానీ ఆపై గాలి, సూర్యరశ్మి, పర్వతాలు, పూలు అన్నీ ఆమెలో కలుపుకొని తన నాట్యంతో ఆకాశాన్ని నాట్యం చేయించింది. పక్షులన్నీ మౌనంగా విస్మయంగా చూశాయి. ఆమె దిగినప్పుడు ఒక క్షణం నిశ్శబ్దం. తర్వాత ఎగిరే రెక్కల శబ్దం, హర్షధ్వానాలు, ఆనందనాదాలు. అప్పుడు ఆ పిట్ట పరిగెత్తుకుంటూ వచ్చి కొంగను కౌగిలించుకుంది. మిత్రమా, నువ్వు నీ ప్రతిభను చూపించావు. కష్టపడి నేర్చుకుంటే స్వరాల కంటే రెక్కలే అందంగా నాట్యం అని ఆ కొంగని మెచ్చుకుంటుంది. తర్వాత ఆ కొంగ ఆ సాయంత్రం ఆ నది కట్టపై నిల్చొని నాలో కూడా ప్రతిభ ఉంది అని సంతోషంగా ఉండగా ఆ పిట్ట కూడా ఆ కొంగ దగ్గరకు వెళ్ళి నిల్చుంటుంది. ఈలోపు చీకటి పడడంతో పక్షులన్నీ వాళ్ళ ప్రదేశాలకి తిరిగి బయలుదేరుతుంటే వీళ్ళింకా నిలబడి చూస్తూ ఉంటారు. ఈ కథ ద్వారా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, అందరికీ పుట్టుకతో సమాన ప్రతిభ ఉండదు. కానీ కష్టపడే అవకాశం అందరికీ సమానంగా వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి.